చాలామంది యోగా అనగానే ఆసనాలు, అవగాహన ఇంకా చాలామందికి రాలేదు యోగా పరంగా. సూర్య నమస్కారాస్ వల్ల శారీరక దృఢత్వాన్ని పెంచుకోవచ్చు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, చాలా ఉపయోగపడుతుంది యోగా. యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయంటున్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది పోతుంది. దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ వల్ల మనకి ఫర్దర్గా ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ ఉండదు. యోగా ఈజ్ ఏ టైప్ ఆఫ్ బాడీ ప్యూరిఫికేషన్. మన బాడీలో ఉండే ఒక బ్యాడ్ కంటెంట్ని ఎలా తొలగించుకోవాలంటే, మానసికంగా ఒత్తిడిగా చాలా హెల్తీగా ఉంటారు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఉరుకులు పరుకులు జీవితంలో ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నారు. వర్క్ టెన్షన్స్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ టెన్షన్స్తో అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. కాకపోతే వీటన్నిటికీ పరిష్కారం వ్యాయామం అనేటువంటి విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా దాన్ని ఎంతవరకు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వ్యాయామాల్లోనే ప్రధానమైనటువంటి అంశం యోగా. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా దీన్ని ఆచరణలో పెట్టినటువంటి పరిస్థితి. మన సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా యోగా అనేది చేస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా యోగా పైన అవగాహన కల్పిస్తున్నారు తిరుపతికి చెందినటువంటి పూర్ణిమ అనేటువంటి మహిళ. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూడొచ్చు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వీరు సరిగ్గా ఉదయం పూట ఒక 1 అవర్ యోగాకి కేటాయిస్తే ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా కావచ్చు, లేదంటే శారీరకంగా చాలా దృఢంగా ఉండి వాళ్ళ పనుల్లో కూడా చాలా చురుగ్గా చేసుకునేదానికి ఈ యోగా దోహదపడుతుందని చెప్పి కూడా అనేక సందర్భాల్లో రుజువైనటువంటి నేపథ్యంలోనే దీనిపైన అవగాహన కల్పిస్తూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తీసుకుంటున్నారు పూర్ణిమ అనేటువంటి మహిళ. మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి సంబంధించి అంటే సూర్య నమస్కారంతో పాటు వివిధ ఆసనాలు, అదే రకంగానే ధ్యానం ఎలా చేయాలి అనే దానిపైన కూడా కొంత అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నారు. మనతో పాటు పూర్ణిమ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఏంటి యోగా పైన ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మన పూర్వీకులు చేస్తున్నటువంటి విధానాన్ని ఇప్పుడు చాలా వరకు కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. అసలు యోగా చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఒకవేళ చేయకపోతే ఎలా లాస్ అనేది ఉంటుంది? అందరికీ జై శ్రీరామ్. యోగా చేయడం అనేది నిజంగా ఒక దైవ వరం అనే అనుకోవచ్చు. ఇప్పుడున్న మన జనరేషన్లో చాలా వరకు స్ట్రెస్ రిలీఫ్ కానీ, చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ గేమ్స్ ఇలా చాలా వరకు యూజ్ చేయడం కానీ ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని పెంచుకోవచ్చు. అవగాహన ఇంకా చాలామందికి రాలేదు యోగా పరంగా. సూర్య నమస్కారాస్కి ఒక 10 నిమిషాలు కేటాయించుకుంటే, డైలీ మనకంటూ మనం కేటాయించుకుంటే సూర్య నమస్కారాస్ వల్ల శారీరక దృఢత్వాన్ని పెంచుకోవచ్చు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. 10 నిమిషాలు కూడా టైం లేదు అని అనుకోవడం చాలా మూర్ఖత్వం అని అనుకోవాలి. అంటే ఇప్పుడు ఉండేటువంటి వ్యాయామాల్లో యోగా అనేది ప్రధానంగా మనం చెప్తూ ఉంటాం. సో ఎన్ని ఆసనాలు ఉంటాయి, ధ్యానం అనేది ఇంకొక రకంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎలా చేయొచ్చండి, ఎన్ని రకాలుగా చేయొచ్చు? ఇన్ని రకాలుగా అంటే చాలామంది యోగా అనగానే ఆసనాలు, వేరియేషన్స్ అంటే కాంపిటీషన్స్ పరంగా కానీ ఇలా చూస్తున్నారు. కానీ ఆ విధానం వేరు. చదువుకున్న పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది యోగా, జ్ఞాపక శక్తి పరంగా. తర్వాత వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇలా ఆలోచిస్తున్నారు. అలా కాకుండా మన శరీరాన్ని, మన మనసుని ఒక ఆధీనంలోకి తీసుకొస్తుంది యోగా. చాలా వరకు హెల్త్ ఆరోగ్యపరంగా సమస్యలకి చెక్ పెట్టవచ్చు. డయాబెటీస్ కానీ, బీపీ, షుగరు, తర్వాత థైరాయిడ్, పీసీఓడి ఇలాగా. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చూస్తున్నది ఏమంటే పీసీఓడి ప్రాబ్లం. చాలామంది లేడీస్ పీసీఓడికి గురవుతున్నారు. వాళ్ళ రోజు వారి భాగంలో యోగా ఒక పార్ట్ చేసుకుంటే ఆ పీసీఓడి ప్రాబ్లమ్ని కూడా దూరం చేసుకోవచ్చు. 40 మినిట్స్ చేసుకున్నా చాలు.
40 మినిట్స్ చేయలేము అన్న వాళ్ళు ఒక 10 నిమిషాలు సూర్య నమస్కారాలు వేసినా జీర్ణశక్తి పెరుగుతుంది, శరీర టోన్ పెరుగుతుంది, శారీరకంగా మానసికంగా ఒత్తిడి తగ్గిస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది యోగా చేసేటువంటి వారు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. ఏం చేస్తారు మీరు ప్రొఫెషన్? ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. ఓకే. సో మీరు మామూలుగా సిటీస్లో ఉంటారు. యోగా అనేది ఎప్పుడో మన ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి అంశం. సో ఇప్పట్లో అనేది చాలా ఎక్సర్సైజెస్ అనేది వచ్చింది. ఎందుకు యోగా ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? నేను జిమ్ చేశాను, ఇంకా స్పోర్ట్స్ కూడా ఆడతాను. యోగా ఎందుకు తీసుకున్నా అంటే స్పెసిఫిక్గా యోగాలో మనకి బ్రీతింగ్తో పాటు అంటే బ్రీతింగ్ ఇంక్లూడ్ చేసుకుంటాం మనం చేసే పొజిషన్స్ అంతా. మిగతా చేసిన బెనిఫిట్సే, కానీ ఇక్కడ ఏమంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇంకా యోగా చేయడం వల్ల మైండ్ పీస్ఫుల్ అవుతుంది. ప్లస్ మనకి బ్రీతింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీ మెడికల్ ఫీల్డ్లో చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది, వర్క్ టెన్షన్స్ అనేది ఉంటుంది, సరిగ్గా నిద్ర అనేది ఉండదు. సో యోగా చేయడం వల్ల ఆ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది పోతుంది. ఇంకా మనం డ్యూటీలో తిరుగుతూ ఉంటాము. దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ వల్ల మనకి ఫర్దర్గా ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ ఉండదు. సో అంటే జిమ్ చేస్తాము, అది ఓకే. బట్ యోగా ఏమంటే నాకు తెలిసి ఇంకొంచెం బెటర్ అనిపించింది. బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, ఇంకా బ్రీతింగ్తో పాటు కంటిన్యూ చేస్తాం కాబట్టి అక్కడ లేని కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ వస్తుంది అనేసి. మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్ కానీ దీనిపైన కొంత అవేర్నెస్ తీసుకురావడానికి మీ ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తూ ఉంటారు? నేను మా సిస్టర్ని జాయిన్ చేయించాను. ఇంకా ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉంటాను ప్లాన్ చేయండి అనేసి. సో ఇంకా రావాలి అవేర్నెస్ అనేది. యోగా ఈజ్ ఏ టైప్ ఆఫ్ బాడీ ప్యూరిఫికేషన్. అంటే మనం ఇప్పుడు వాటర్ పొల్యూట్ అయితే వాటర్ ప్యూరిఫైయర్లో ఎలా అయితే మనము వాటర్ని వేసి బయట ప్యూర్ వాటర్ తీసుకుంటామో, మన బాడీలో ఉండే ఒక బ్యాడ్ కంటెంట్ని ఎలా తొలగించుకోవాలంటే యోగా ఈజ్ ద ఓన్లీ వన్ ప్రాసెస్. అంటే ఇది ఒక స్ట్రెస్ అనే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ అనే కాదు. అంటే చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా వర్క్స్ ఉంటాయి, చాలా టెన్షన్స్ ఉంటాయి. అలానే మనసు కూడా చాలా ఒత్తిడితో ఇదైనప్పుడు దిస్ ఇస్ ద ఓన్లీ ప్రాసెస్. వేరైతే అంటే మనం మార్నింగ్ నుంచి చాలా మందితో మాట్లాడతాం, లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు. కాకపోతే యోగాలో ఒక్కటే మన బాడీతో మనం మాట్లాడుకుంటాము, మన మనసుతో మనం మాట్లాడుకుంటాము, మన మైండ్తో మనం మాట్లాడుకుంటాము. సో ఇది చేయడం వల్ల మనం ఏంటో మనకు తెలుస్తుంది, మన కండిషన్ ఏంటో మనకు తెలుస్తుంది. సో వాట్ వీఆర్ అనేది మనం ఎక్కడ తెలుసుకుంటామైతే మనతో మనం ఉన్నప్పుడు తెలుసుకుంటాము. సో మనకంటూ కొంచెము టైం మనం పెట్టామంటే మనం ఏంటో మనకి అర్థమవుతుంది. అంటే నువ్వు యోగా చేస్తున్నావు, అంటే మిగతా వారికి ఎలా అవేర్నెస్ తీసుకుని వస్తున్నావు? అంటే ఇంకో కొంతమందిని కూడా మీరు కొంత మార్చే ప్రయత్నం చేయాలి కదా? మార్చే ప్రయత్నం అంటే లైక్ ఇప్పుడు నేను ఏ హ్యాబిట్స్ అయితే ఉంటానో వాళ్ళు నన్ను చూసి ఫాలో అవ్వాలని చెప్పి రూల్ లేదు కదా. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అంటే మనం చెప్తే ఒకరు ఫాలో అవ్వాలని లేదు. సో వాళ్ళకి కావాలంటే లైక్ ఒక్కొక్కరైతే ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతారో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది చేస్తే తగ్గుతుంది అనేసి. అలా సో చూస్తున్నాం కదా, మైండ్ రిఫ్రెష్గా ఉండాలన్నా లేకపోతే మనం చేసినటువంటి వర్క్లో యాక్టివ్గా ఉండాలన్నా ఒకే ఒక మెడిసిన్ యోగా అని చెప్తున్నారు. చాలా వరకు కూడా యోగా చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పటివరకు మనం వింటూనే ఉన్నాం. వీళ్ళు వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దీన్ని మాత్రం పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక అమ్మాయి ఉంది, మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మా, ఏం పేరు? ఓకే. ఏంటి న్యాచురల్గా ఉండి యోగా చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? యోగా చేయడం వల్ల అందరికీ మానసికంగా ఒత్తిడిగా చాలా హెల్తీగా ఉంటారు. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, అది క్యూర్ అయింది యోగా చేయడం వల్ల. డైలీ యాక్టివిటీగా పెట్టుకున్నావా? ఏం చేస్తాను? 9th క్లాస్ చదువుతాను. 9th క్లాస్ అంటే చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ ఈ రకంగా అలవాటు చేశారా, లేకపోతే ఎలా యోగా వైపు మీకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఏం చెప్తారు? స్కూల్లో చేయించడం వల్ల యోగా మీద ఇంట్రెస్ట్ కలిగి అందుకే జాయిన్
చూస్తున్నాం కదా, చాలామంది ఇంట్రెస్ట్తో చేస్తున్నటువంటి ఇదే కాకుండా అంటే మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు కూడా దీనిపైన అవగాహన తెచ్చుకొని మన ప్రాచీన కాలంలో ఎలాగైతే చేస్తూ ఉంటారో సో ఆ రకంగా చేస్తూ వాళ్ళ ఉపశమనం పొందడమే కాకుండా మిగతా వారిని కూడా అవేర్నెస్ అనేది చేస్తున్నారు. ఖచ్చితంగా డైలీ యాక్టివిటీగా ఒక 1 అవర్ యోగా అనేది చేస్తే ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్తో పాటు మానసికంగా కావచ్చు, లేదంటే శారీరకంగా దృఢంగా ఉండడానికి, అదే రకంగానే మనం చేసేటువంటి పనిలో కొంత చురుగ్గా ఉండడానికి యోగా అనేది దోహదపడుతుందని చెప్పి కూడా తిరుపతిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కీప్ వాచింగ్ సుమన్.